పంచాయతీ మెండం గ్రామాన్ని ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభకు విచ్చేసిన మన పంచాయతీ సెక్రటరీ ముఖ్య అతిథి అన్నమాట మన సెక్రటరీ గారు, తర్వాత సిసి గారు, అంగన్వాడీ సూపర్వైజర్ మేడం గారు, సుబ్రహ్మణ్యం మేడం గారు, తర్వాత సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు అందరూ, తర్వాత నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు. గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి డైరెక్ట్ కేంద్రం ద్వారా పనసభద్ర పంచాయతీలో 4 గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది. గుంటభద్ర, మెండంగి, మూలవలస, ఎర్ర సామంత వలస ఆదర్శ గ్రామాలు అన్నమాట. మనకి గిరిజన సాధికారక వికసిత భారత్ ధర్తి ఆబా అంటే మనకి ప్రత్యేకంగా మన గ్రామానికి ఏవైనా ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, అకౌంట్లు కానీ ఇవన్నీ 10 రకాల కార్డులు కూడా ఇందులో పెన్షన్ ఆగిపోయినా కానీ ఇమ్మీడియట్గా ఈ సభ ద్వారా నిర్వహించబడుతుంది. తర్వాత ఎవరికి ఇల్లుగా లేకపోతే ఇమ్మీడియట్గా ఇల్లు ఇచ్చి దానికి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. తర్వాత ఈ గ్రామానికి మెయిన్ ఏంటంటే గ్రామం చుట్టూ సీసీ రోడ్లు లేవన్నారు, కలవట్లు లేవన్నారు. తర్వాత నెక్స్ట్ ఏమో ఒక 2 వీధులకి కరెంటు కూడా లేదని చెప్పారు. తర్వాత గుడికి ఇప్పుడు రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం కూడా చెప్పారు. అంటే మెయిన్ ఏంటంటే రోడ్డు, నీరు, తాగునీరు మొత్తం అన్ని సౌకర్యాలు కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఇది మనకి యాక్చువల్ చెప్పాలంటే మన ఫిఫ్త్ షెడ్యూల్లో చిన్న యాక్ట్ కూడా ఉంటుంది. ఇది ఈ 4 గ్రామాలకు ఉండే స్పెషాలిటీ. ఈ 4 గ్రామాలు ఈ పనసభద్ర పంచాయతీలో 4 గ్రామాలకి ఉన్న స్పెషాలిటీ వేరే ప్రత్యేకంగా ప్యాకేజ్ అన్నమాట. మీకు చేసిన తర్వాత మిగతా గ్రామాలకు చేస్తారు. కనుక ఈ గ్రామాలకి ఇంత మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా కేంద్రం నుండి ఈ ప్రత్యేక ప్యాకేజీ వికసిత భారత్గా ఇది గుర్తించినందుకు ఈ కొండ మీద గ్రామాలకి, ఈ మెండంగి గ్రామానికి చాలా సంతోషకరం ఉంది. కనుక మనకి మెయిన్ ఏంటంటే మన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చేసినా సరే కానీ మనము విద్యలో కానీ చాలా వెనుకబడి ఉన్నాము. ఈరోజు చదువుకుంటేనే కానీ రోజుకొక టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో విద్య అనేది మారుమూల గిరిజన గ్రామాల్లో చాలా వెనకబడి ఉంది. మనకేంటంటే విద్య బాగా చదువుకుంటే మనకి ఇంత టెక్నాలజీ ఉన్న గ్రామాల్లో కూడా చదువుకున్న దిగబడి గ్రామాలు చూసినట్లయితే మనము కట్టుబట్టలు కానీ మన సాంప్రదాయాలు కానీ మారటం లేదు, అలాగే ఉన్నాయి. కానీ గతంలో ఎన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ చేసినా సరే కానీ మన గిరిజన బతుకులు మాత్రం అలాగే విషయంతో. ఎందుకంటే చదువు అనేది ఉంటేనే ఈ రోజులో విజ్ఞానం